బతుకుతున్నారు. బతుకుతున్నా వాళ్ళకి చిక్కింది సాయం లేదు మాకు, అనాథులే బతుకుతున్నా. క్లాత్లతో కట్టావు, మరి ఫ్యూచర్ లో ఆడపిల్లలు మరి వాళ్ళకి ఎలాగా, మరి వాళ్ళు ఉండాలకి సేఫ్టీగా ఉండాలి కదా. లేదు, ఏ ఆధారం లేదు, ఎవరో సాయం చేసేవాళ్ళు లేరు బాబు. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్. జీవితం చాలామందికి చాలా అందంగా ఉంటుంది, జీవితం చాలామందికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఒక ఫ్యామిలీ కోసం మీరు చెప్పబోతున్నాను. ఇల్లు లేదు కానీ 2 ఆడపిల్లలు, 1 బాబు. బట్ ఆరోగ్యం సమస్యలు చాలా అతలాకుతలంగా ఉన్నాయి. దీపం లేని కుటుంబం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. మరి వాళ్ళకి మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఒక సహాయం అన్న చేయాలని ఆలోచన వచ్చింది. బట్ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు, ఈరోజు వాళ్ళతో కలిసి మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఒక చిన్న సహాయం అన్న చేద్దాం అనుకున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా నుంచి ఎటువంటి సహాయం వారు కోరుకుంటున్నారో వెళ్ళి తెలుసుకొని వచ్చేద్దాం. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు కుమారి. కుమారి గారు, ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు 3 పిల్లలండి. ఎవరో లేని దాని జీవితంలో ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ? 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. మీ నైటివ్ ప్లేస్ ఏలూరేనా? నైటివ్ ప్లేస్ ఏలూరు. ఎటు పనికి వెళ్ళి ఓపిక లేదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు సాయం చేస్తే తింటున్నాం. సాయం ఓకే, అంటే మామూలుగా మరి మీ హస్బెండ్ ఉన్నాడు కదా, మరి ఏదైనా పని చేస్తే? ఏమి చేయడండి, ఆయనకే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏమైంది? యాక్సిడెంట్ ఫస్ట్ బండి కుట్టేసింది, అప్పటి నుంచి కాలు ఒకటి ఎటు వెళ్ళడం. సరే, నేను అంటున్నాను ఓకే బాగానే ఉంది. 2 ఆడపిల్లలు నీకు, ఇల్లు చూస్తే ఓన్లీ క్లాత్లతో కట్టావు. మరి ఫ్యూచర్ లో ఆడపిల్లలు మరి వాళ్ళకి ఎలాగా, మరి వాళ్ళు ఉండాలకి సేఫ్టీగా ఉండాలి కదా. లేదు, ఏ ఆధారం లేదు, ఎవరో సాయం చేసేవాళ్ళు లేరు బాబు. పిల్లలు చదువుకుంటున్నారా? పిల్లలు 3 చదువుకుంటున్నారు. ఏమేమి చదువుతున్నారు పిల్లలు? ఒక అమ్మాయి 8, ఒక ఆవిడ 5, పిల్లలు 4. ఓకే అమ్మా, ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. సరే, ఏ క్లాస్ నువ్వు? మరి స్కూల్కి వెళ్ళలేదా? సెలవులు ఇచ్చారా? సంక్రాంతి సెలవులు. ఓకే, రెడీ అయ్యింది. ముగ్గులు పోటీ పెట్టారు, మరి చేసావా? పెన్ ఇచ్చారు. ఓకే, పెన్ ఇచ్చారా? 2nd ప్రైజ్, గ్రేట్ అమ్మా. మరి చాలామంది 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అంటున్నారు. మీకు ఆధార్ కార్డులు ఇటువంటివి ఉన్నాయా? మరి వాటి ద్వారా ఇల్లులైనా పెట్టుకోవచ్చు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా. ఇచ్చారు కానీ కట్టేవాళ్ళు ఎవరో లేరు నాకు. అలాగే ఉండిపోయింది ఆ స్థలం. రేషన్ వస్తుందా మీకు? ఈ మధ్యనే ఇప్పుడే రాపించుకున్నా అన్ని బ్రిడ్జి కిందకు వచ్చాక, అంత ముందు లేదు నాకు ఏమి. ఇందాక నేను మాట అడిగాను, మేము వీడియో ముందు స్టార్ట్ అవ్వకముందు నిన్న వచ్చి మిమ్మల్ని కలిసాం కదా, ఆ వచ్చిన టైంలో మేము అడగడం జరిగింది, మేము ఇలాగా మీకు మంత్లీ సరుకులు కానీ మేము ఇస్తాం, అట్లీస్ట్ వండుకోండి అంటే మీకు ఇవ్వండి సార్ అన్నారు. బట్ వండుకోవడానికి సరైన పాత్రలు కూడా లేవంటున్నా. మరి పిల్లలతో ఎలా బతుకుతున్నారు? ఏం చేయలేమండి, అలాగే మరి ఎవరో ఒకరు ఇస్తున్నారు, భోజనాలని అన్నాలని సాయం చేస్తున్నారు. మరి పనికి నన్ను ఎట్టు చూస్తే పనికి పెట్టుకోరు, ఎవరు ఎక్కడ చేసే ఓపిక లేదు. ఏదోటి మీలాంటి ధర్మదాతలు సాయం చేస్తే తింటున్నాం. ఏం పేరు? లావణ్య. ఏ క్లాసు? 5th క్లాస్. మరి మరి సంక్రాంతి కదా, మరి అందరికి హాలిడేస్ ఇచ్చారు, ఎవరో ఒకరు ఎక్కడొక్కడికి వెళ్తారు. మరి మామూలు నీకు కూడా ఎక్కడికైనా ఎలా అనిపిస్తుందా? పిన్నోళ్ళు ఎక్కడ ఉంటారు? అశోక్ నగర్. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు మా చెల్లి. అంటే ఇలాగేనా వాళ్ళకి ఇల్లు? వాళ్ళకి ఇల్లే, అద్దిల్లు. వాళ్ళకి పాపం ఇల్లు ఉండదు, అద్దిల్లే. 5,000 4,000 రెంట్ చూడరు. ఓకే, మరి మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా. ఎందుకు ఉంటామండి, వాళ్ళ మరుదుళ్ళు అత్తగారు ఊరుకుంటారా? అదే కదా, వాళ్ళ మరుదుళ్ళు అత్తగారు ఊరుకోరుగా మళ్ళీ ఎట్టుంటే మా బతుకు మాదే, వాళ్ళ బతుకు వాళ్ళదే. మరి
సంక్రాంతి ఏమైనా ప్లాన్ ఉన్నాయి నీకు, ఇలా చేసుకోవాలని? మరి అమ్మోళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, అమ్మ ఇప్పుడు ఏమంటుంది, నాకు ఫ్యూచర్ నాకు మా ఆయన పనికి వెళ్ళట్లేదు అని. మరి నువ్వు చదువుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేస్తావా? మేబీ ఒక ఐడెంటిఫై ఉంటుంది కదా, ఈ జాబ్ చేయాలని. ఏ జాబ్ చేస్తావు? డాక్టర్. వావ్, గ్రేట్. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా నేను చూస్తున్నాను, అందరూ ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు. పాప ఇందాక ఆ బుక్స్ పట్టుకొని చదువుకుంటా ఉంది, అండ్ హాలిడేస్ అయినా సరే. అది గ్రేట్. నీలాంటి వాళ్ళకి నిజంగా నీ స్టూడెంట్స్ కానీ నీతో చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా ఇన్స్పిరేషన్ తెలుసా? ఎందుకంటే స్కూల్లో మెచ్చుకుంటారు. టీచర్ గారు టిఫిన్ తెచ్చి ఊరికే ఇస్తారు. టిఫిన్ ఇడ్లీ కానీ అట్లు కానీ తెచ్చిస్తారు. మీ ఇంటికాడ పొద్దుసిన ఎట్టుందో ఏంటో అని తినమంటారు అంట. కూర్చోబెట్టి తినిపిస్తారు. వద్దు మిస్ అన్న తిను, లావణ్య తిను అని మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అని మిలిగిన పరిస్థితులు చూసి ఇంకంతే. ఒకసారి మనం ఇల్లు కూడా ఒకసారి చూస్తే కనుక ఇంకా కొంచెం గడ్డ ఉంటుంది. మీరు కూర్చుంటే మిల్లు చూడొచ్చా? చూడండి, ఏమైతే ఏం లేవు, సామాను బిన్నె అన్నుకున్నాయి. అండ్ ఇల్లు కూడా ఓన్లీ క్లాత్లతో కట్టి అండ్ మరి దారా చూస్తున్నాం. ఈడేంటి పాత్రలు కూడా సరిగా అసలు ఏమీ లేవు. ఇంకో ఏమన్నా బట్టలైనా సరే ఏదైనా ఇచ్చినా సరే ఇంకో పాప అండ్ సర్టిఫికెట్ హేలాపురి బాలోత్సవాల్లో గీతం పాడావా? మంచి సాంగ్ పాడింది. గ్రేట్, మంచి సాంగ్ పాడింది. మళ్ళీ అందులో బెస్ట్ ఫస్ట్ ప్రైజ్. వావ్, గ్రేట్. ఇలాంటి ఒక విలువైన కూడా దాచుకోవడానికి వీళ్ళకి సరైన క్రమం లేదు. ఇది ఇక్కడే ఒకసారి మీరు చూస్తున్నాము, పొయ్య ఇక్కడే ఉంటుంది, బట్టలు ఇక్కడే, వండుకునే పాత్రలు కూడా ఒక 2-3 ఉన్నాయి అంతే. 2-3 పాత్రలు, మరి ఉప్పు అన్ని సరుకులు ఉంటాయి కానీ మళ్ళీ మట్టి. ఇందులో ఎక్స్పెషల్లీ పిల్లలు ఇక్కడ రాత్రి పండుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గోతులు. ఏ పావు వచ్చినా మరి అంతేనమ్మా? అంతేనండి, అంతే. ఓకే, మీరు ఇప్పటివరకు చెప్పింది ఓకే. బట్ ఈ కాలం వింటర్ కాబట్టి ఓకే, వర్షాకాలం వస్తే మీ పొజిషన్ తడుచుకొని కూర్చుంటామే. రూపు లేదు, ఏం లేదు, అసలు వణుకొచ్చేస్తుంది నాకు. అలా మంటలు వేసుకొని చీరలే కాల్చుకొని పాత కొట్లు ఉంటా. యథార్థం బాబా బద్దమాను. అమ్మా వింటర్లు మరి ఇది వింటర్ కాబట్టి ఓకే, చలిగా ఉంటుంది. మరి వర్షాకాలం వచ్చినప్పటికి ఎలాగ మీకు చెప్పర్లేదా? చెప్పు, అలాగే ఉంటానండి. పేరేంటి? లావణ్య. పండు, నువ్వు మాట్లాడు. వర్షాకాలం వస్తే మరి ఎలాగరా మీకు? అలాగే ఉంటామండి, చల్లో ఇలాగే ఉంటారా వర్షాకాలంలో కూడా? మొత్తం వర్షంతో మరి మట్టే కదా, నిండిపోద్ది కదా, అంతా వర్షం వచ్చేస్తుంది. నీళ్ళు ఇప్పుడు భూమిలోంచి పావులు నీళ్లు పురుగులు. అదే అంటున్నాను, పురుగులు. ఏం చేయమనండి, ఏ ఆధారం లేదు, మరి ఎటు వెళ్ళే ఓపిక లేదు. పిల్లలు చదివించుకుంటున్నా, వాళ్ళు అడుక్కున్నాయి తిన్నా. ఏరా మరి అమ్మోళ్ళు ఇంత కష్టపడుతున్నారు, మరి నువ్వు మరి చదువుకొని జాబ్ చేస్తావా? ఏం చేస్తావు జాబ్ చెప్పు? ఏ జాబ్ చేస్తావు నువ్వు? డాక్టరా, పోలీసా, ఏమవుతావు? ఆర్మీ. మంచి ప్లానింగ్లో ఉన్నాడు. నీ పేరు? ఓకే, మేజర్ పండు ఆర్మీ అని మేము వినాలి త్వరలో. ఓకేనా? బాగా చదువుకుంటావా? ఓకే, డెఫినెట్గా నువ్వు చదువుకోవడానికి నీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా మాస్టర్ టీవీ అన్నయ్యలు మన దగ్గరే ఉంటారు. అండ్ అన్నయ్య కూడా కెమెరామెన్ అన్నయ్య కూడా ఉంటాడుగా. అండ్ ఎప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు, మీకోసం ఎప్పుడు వస్తూ ఉంటాడు. అమ్మోళ్ళు ఫ్యామిలీస్ వదిలే, వాళ్ళు కొంచెం కష్టపడి మిమ్మల్ని చదువుతారు. నువ్వు మాత్రం ఫస్ట్ నీ ఏజ్లో ఏం చేయాలంటే చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయి. ఓకేనా? మరి అక్కకి సర్టిఫికెట్ వచ్చింది, మరి నీకేం సర్టిఫికెట్స్ రాలేదా? ఎవరు రప్పించుకో నువ్వు కూడా, సరేనా? ఖచ్చితంగా. ఎక్కువమ్మా పిల్లలకి సిచ్యువేషన్ చెప్పండి అంతే. బట్ వాళ్ళు బాధలు చెప్పి అయితే వాళ్ళ స్టడీస్ కోల్పోతారు. బట్ మనం అయితే కొన్ని జీవితాలు అలా ఉంటాయి. మరి నాకు ఇందా నుంచి ఫస్ట్ ఒకటే, ఒక ఇల్లు ఉండాలంటే ఫస్ట్ ఒక లైట్, ఒక దీపం ఉండాలి. దీపం కూడా లేదు, మరి ఏం చేయం. ఒక ఆయన పాపం అయ్యి పెట్టిస్తా అన్నారు. మా ఆడపిల్లలు ఉన్నారమ్మా, ఇక్కడ దీపం కూడా లేకుండా ఉండాలి అంటే చీకట్లో ఉన్నాం, మరి ఏం చేయను. ఏ ఆధారం లేదు, నాకు పొలం లేదు, ఓపిక లేదు, ఎటు వెళ్ళే ఓపిక, ఎవరో సాయం చేయరా. నీకు రైట్ రాపా మా పర్లేదా? ఏమవుతుంది, భయం అయ్యదా నైట్? ఇడుచుడు లేదా? భయం ఏదా? మరి ఎందుకు మరి భయం అయితే? అమ్మ చెప్పలేదమ్మా లైట్ అయ్యి వేయించని? బట్ యూ క్యాన్ సిచ్యువేషన్ చూసి నువ్వు ఆలోచిస్తున్నావా? అంతేనా? పరిస్థితులను చూసి అని
ఖచ్చితంగా. మరి నాన్న కూడా నువ్వు చెప్పాలి కదా. ఏం లేదమ్మా, ఆడపిల్లలు ఉన్నారు, మరి తప్పుగా కాదు, అది కదా వాళ్ళు నా చెల్లెలతో బట్ ఏమైనా స్నానాలు చేసినా సాయంత్రం పూటలో పాటు అయిపోయినాయి, రాత్రులు పొద్దుకోకునప్పుడు ఏం చేస్తాం మరి. దొడ్డు కట్టమంటే కట్టట్లా, చీరలతోనే కట్టమని తిట్టుద్ది పిల్ల. ఏం చేయాలి. కొంతమంది ఆడపిల్లల జీవితాలు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే కనుక ఇక పార్లర్స్, బ్యూటీ పార్లర్లు, ఒక సెలూన్ ప్రొడక్ట్సే వాళ్ళ ఇళ్ళల్లో ఉండడం, వాళ్ళ అందానికి అంత ఇంప్రూవ్మెంట్ పెట్టుకోవడం కొన్ని ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఎలా చెప్పాలో కూడా అర్థం అట్లా స్నానం చేయడానికి లేని సిచ్యువేషన్ చూస్తే కానీ నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అండ్ మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది, ఏం బాధపడద్దు. అండ్ చూసే ప్రేక్షకులకు కూడా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత సహాయం మీకు అందజేస్తారు. బట్ పిల్లల్ని మాత్రం బాగా చదివించండి. మనకి గవర్నమెంట్స్ ఎన్ని మారినా సరే, ఎన్ని ప్రజెంట్ ఉన్నా సరే, పిల్లలకి స్టడీస్ మాత్రం అందజేస్తున్నారు. సో వాటిలో ఏం ఇబ్బంది పెట్టదు. ప్రతి స్కూల్లో భోజనం మనం చేస్తున్నారు అండ్ బుక్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఏమైనా బుక్స్ అయినా ఎక్స్ట్రా కావాలంటే కనుక మేము చూస్తాము, దానికి మీరు ఎటువంటి మీరు ఇబ్బంది ఏం పడొద్దు. అండ్ మీ ఆయన గారికి కూడా ఏదో హెల్త్ బాగాలేదన్న యాక్సిడెంట్ ఏమైంది? కాలుకు దెబ్బ తగిలింది, నడవలేడు పాపం, మెల్లిగా నడుపుతాడు. చాలా ఇబ్బంది. మీకేదో గొంతు ఆపరేషన్? నాకు గొంతుకు ఆపరేషన్, మొంగిడి దిగదు, అన్నం తినలేను. అన్నం అరగంట తింటా, అసలు మంచిలో పుట్ట కూడా వేయలేను. ఆపరేషన్ చేయడానికి గుంటూరు వెళ్ళమన్నారు. ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇంకేది నాకు అదే అమ్మ అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ కదండి, నాకు అది లేదుగా. ఏది? ఆధార్ కార్డు ఉంది కానీ ఆరోగ్యశ్రీ లేదు. ఆధార్ కార్డు ఇస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. ఎవరంటగా డబ్బులు కట్టాలంట. డబ్బులు ఎవరు అన్నారు? సచివాలయంకి వెళ్ళారా? అన్నారు. మరి ఆధార్ కార్డు పట్టుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళు, మా నెంబర్ ఇస్తాను నీకు, ఓకేనా? అక్కడికి వెళ్ళి ఏమైనా డౌట్ ఉంటే కానీ మాకు కాల్ చేయండి, సరేనా? ఈ పిల్లది కూడా ఆధార్ కార్డు మొన్నే వచ్చింది. అదే ఏలుముద్ర చేయడానికి డబ్బులు కావాలంటే 200 లేక చేయించు. సరే, అవన్నీ కూడా ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకి టీచర్ రోజు తిడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడే చేద్దాము. అండ్ కావాలంటే మీ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఆధార్ కార్డు మేము చేపిస్తాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయసుకి ఆరోగ్యశ్రీ కార్డు చాలా ముఖ్యం. ఫస్ట్ మీ సేవకి వెళ్ళి నా నెంబర్ ఇస్తాను, ఒకసారి అక్కడ మీరు నాకు ఫోన్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా? నేను వెంటనే వాళ్ళతో మాట్లాడి కూడా నేను మీకు అన్ని ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేలా చూస్తాను. ఎందుకంటే సహాయం చేస్తారు కొంతమంది ఎంతో కొంత, బట్ పూర్తి వైద్య సహాయం అంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ సహాయం అందుతుంది కాబట్టి. అండ్ మీరు ఎటువంటి ఏ బాధపడద్దు. అండ్ ఏమైనా ఆపరేషన్స్ అయినా సరే మనకి సీఎం ఫండ్స్ ద్వారా కూడా మన ఎమ్మెల్యే గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ ఆయన వరకు కూడా మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ దృష్టి మీద తీసుకెళ్తాం, మీరు ఎటువంటి కంగారొద్దు. బట్ పిల్లల చదువు మాత్రం ముఖ్యం. మరి నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. అండ్ చూస్తున్నాం మరి బట్టలు కూడా ఇంకా అలాగే ఎలాగా ఇంత చిన్న ప్లేస్ లోనే మొత్తం పక్కనేమో అయ్యి అక్కడ కొరికేసి. నేను వర్షం వస్తే ఈ గొడుగు వాడతారా? అదేనండి, ఎవరో ఇచ్చింది అది. ఇంత ఇంటికి ఒకే ఒక గొడుగు. వర్షాకాలం వస్తే కనుక మేబీ అర్థమవుతుంది, వర్షం వస్తే కనుక ఎలా కూర్చుంటారో, మేబీ చిన్నపిల్లలు ఎలా ఉంటారని కూడా. నా ఇల్లుని ఎలా కట్టాలి, నా ఇల్లుని ఇలా కట్టాలి, నా ఇల్లు విల్లాలాగా ఉండాలి, ఇంద్రభవన్లాగా ఉండాలని చాలామంది అనుకుంటాం. బట్ కొన్ని జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాము. అందుకే అన్నారు ఉన్నదాంతో సంతృప్తి పడాలి అని. బట్ చాలామందికి సంతృప్తి పడరు. సంతృప్తి పడాలి అంటే నిలువెత్తు నిదర్శనం ఇలాంటి వాళ్ళే. ఇలాంటి ఉండి కూడా ఇంత దాంట్లోనే ఒదిగి ఉండడం, ఒదిగి చేసుకోవడం మాకైతే చాలా బాధాకరంగానే ఉంది. బట్ కొన్ని జీవితాలు అంతేనమ్మా. బట్ ఏం కంగారు పడద్దు. మీ పిల్లల భవిష్యత్తు ఒక్కొక్కరు నిజంగానే ఒకరు పోలీస్ అంటున్నారు, ఒకరేమో డాక్టర్ అంటున్నారు. నైస్. మీ పెద్ద పాప ఏం చేస్తా ఉంటారు? మా పెద్ద పాప 9 చదువుతుంది. లాయర్ అవ్వాలని ఇష్టం. లాయర్, ఓకే. మీ ఫ్యూచర్ మాకు అర్థమవుతుంది, అందరూ మంచిగా జాబ్లో ఉన్నారు. బట్ మీరు చదువుకి మాత్రం
సహాయం లేని వాళ్ళు అదే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇస్తాను. చదువుకు మా సహాయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ మీరు ఎటువంటి కంగారు పడద్దు. అండ్ ఇక్కడ పరిస్థితి కూడా మేము మాస్టర్ టీవీ తరపు కూడా మేము గవర్నమెంట్ వరకు మేము తెలియజేయడం జరుగుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే మా వంతు సహాయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మీరు 10 సంవత్సరాల నుంచి ఉన్నారంటే కనుక మాకు అర్థమవుతుంది మీరు ఎంత సహాయం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. ఓకే, చాలా బాధపడుతున్నాను. ఉన్న దాంట్లోనే తిని తుట్టి నిన్నల్లా భోజనం లేదు నాకు. నిన్నల్లా అన్నం లేదు. ఇప్పుడు కడుపులో నొప్పిపోతుంది. నిన్నల్లా అన్నం లేదు అసలు. ఎవరు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. పొద్దునే టిఫిన్లు వచ్చింది. టిఫిన్లు ఎవరో ఒకరు ఇవాళ ఇచ్చారు. ఒక అబ్బాయి చెప్తే పాపం కొనుక్కొచ్చి ఇచ్చాడు ఇడ్లీ. చాలా బాధపడుతున్నానండి. ఎటు వెళ్ళే పొద్దు. పిల్లలు తిన్నారా? పిల్లలు తింటాం. ఇప్పుడే ఇచ్చారు. ఇందాకే వాళ్ళకి మాత్రం లేట్ పెడతానండి. ఏం చేయనండి, ఏదో సాయం ఇస్తే అన్నం కూర వండుకుంటాం. శుభ్రంగా మీ పేరు చెప్పి తింటాం. ఏదో మీ బిడ్డలకి మీకు మీ తల్లిదండ్రులకే పుణ్యం. మాలాంటి వాళ్ళకి సాయం చేయాలని మీ మనసు కలిగిందంటే మీరు చాలా మంచోళ్ళు. లేదు మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ అనే ఒక ఫౌండేషన్ ఎప్పటికప్పుడు ఏంటి ఒక మంచి కార్యం చేయడం ఎప్పుడు ముందు చాలా మంచి మనసు బాబు. దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా లేదమ్మా లేదు చాలా దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. మీకు ఇంకా ఎన్నో చేయాలి. కష్టపడి వచ్చి మమ్మల్ని మా కష్టాలని లేదు తెలుసుకున్నారు బాబు. చాలా లేదమ్మా అంత పెద్ద పండుగలు ఉన్నాయి. అందరూ చాలా బాగా జరుపుకుంటారు. మరి మీరు ఎలా జరుపుకున్నారు ఈ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ? న్యూ ఇయర్కి ఏం చేయలేం. వీళ్ళంటి వాళ్ళు జత బట్టలు కొనిచ్చి అయ్యే వేసుకుని గడిపారు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఛార్జీ కూడా డబ్బులు లేక వెళ్ళా. మా అన్నయ్య గుంటూరు అవతల ఉంటాడు. మాకు ఒక్కడే అన్నయ్య. ఆయనకి 4 పిల్లలు. కూలి పని చేసుకొని బతుకుతాడు. ఆయన మనకు సాయం చేయడు. చాలా లేనిపోతు చేస్తున్నారు. ఎటు వెళ్ళి ఎవరికి చెప్పి సంతోషంగా ఉండటానికి లేదు. అలా చేయాలి. మా న్యూ ఇయర్ ఈవెంట్ ఆ నైట్ ఫుల్ చిల్ అవ్వాలి, బ్లాస్ట్ అవ్వాలి, షాపింగ్లు చేయాలి, ఫ్యామిలీతో ఇలా గలపాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాలని చాలా మంది బయట ఆలోచనలు. బట్ మీలాంటి వాళ్ళు కేజీ బియ్యం లేవని బాధపడ్డాం. ఆ రోజు 1 కేజీ బియ్యం లేదు, కూర తెచ్చుకొని వండుకోవాలి అని ఎంతో ఆశపడ్డా. దేవుడు నాకు ఇవ్వాల. చర్చికి వెళ్తే తిన్నారు పిల్లలు. నేను ఇంటికాడే ఉన్నా. బట్ పిల్లలకు కూడా అనిపించలేదా పలానా అన్నారు? చికెన్ ఆపమన్నారు. చికెన్ అంటే ఇష్టం వాళ్ళకి. మరి ఏం చేయాలి, లేని పరిస్థితి. అలాగే చర్చిలోకి వెళ్ళి మామూలుగా భోజనం తిని వచ్చేసి. చాలా లేని వాళ్ళ మీలాంటి వాళ్ళు సాయం చేస్తేనే మేము ఇలాగ ఉన్నాం బాబు. లేదమ్మా లేదు, మీరు ధర్మం చేయండి. ఖచ్చితంగా మా ఎండి సార్ కూడా మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ కూడా ఎప్పటికప్పుడు సహాయం చేయడంలో ముందుంటుంది. ఒకసారి మా సార్ గారు కూడా ఒకసారి వస్తున్నారు. ఒకసారి ఆయనతో ఒకసారి అన్ని వేళ నాతో చెప్పారు. బట్ నేను వాళ్ళకి మీ ముందు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి సార్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి మాట్లాడాలి. నమస్తే సార్. సార్ యాక్చువల్లీ మనం మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఇక్కడ వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగితే ఇక్కడికి వచ్చాము. బట్ చూస్తాము వీళ్ళకి 2 ఆడపిల్లలు, 1 బాబు. ఇందాక వచ్చినప్పుడు కూడా పిల్లలు మీరు చూసే ఉన్నారు, చదువుకుంటున్నారు. బట్ వాళ్ళకి కేవలం చదువు మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. బట్ ఏంటంటే 2 ఆడపిల్లలు వేసుకొని ఇదే ఇంట్లో ఇప్పుడు ఇల్లు అయితే ఇలా ఉంది. వర్షాకాలం వస్తే ఇలా సిచ్యువేషను ఏంటి ఎక్కుతారంట. ఇవి ఎక్కేసి ఇదొక్కటేనంట. ఎంత పెద్ద ఇంటికి ఇది ఒకటే రూపాయలకి ఈ గొడుగు పెట్టుకొని ఉంటా అంటున్నారు. ఆమెకేమో గొంతు ప్రాబ్లం మీద ఉందంట. ఆపరేషన్ చేయడానికి కూడా లేదు. బట్ వాళ్ళకి అదేంటి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎలా పుట్టించాలో కూడా మన తెలియదు. నేను చెప్పాను, మన నెంబర్ ఇస్తామమ్మా మాస్టర్ టీవీ నుంచి ఖచ్చితంగా చేస్తారు. బట్ వాళ్ళు ఎవరో ఒకరు ఏదో సహాయం చేస్తారు. వాళ్ళ ఒక్కొక్కరేమో నువ్వేమనుకుంటున్నావు డాడీ? డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఆ బాబేమో ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. ఆ పాప ఏమో నేను నర్సింగ్ ఏదో చేయాలనుకుంటుందంట. బట్ మా చదువుకి, మా సపోర్ట్కి, ఇంగ్లీష్ పుస్తకాలకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. బట్ మన తరపు నుంచి డెఫినెట్గా మన టీవీ తరపు నుంచి ఖచ్చితంగా మరి మా సారు అంత వర్డ్ ఇవ్వడం అంటేనే, అంత వర్డ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా చాలా పెద్దది చేస్తారు. మీరు ఎటువంటి కంగారు పడకండి. మీ సిచ్యువేషన్ అంతా మీరు చూస్తాను. మా మాస్టర్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందు వస్తారు హెల్ప్ చేయడానికి. మేము కూడా మా తరపు మీకు హెల్ప్ చేయడానికి మాతో కాకుండా మరికొంతమందిని మేము యాడ్ చేస్తాం. ఖచ్చితంగా మీరేం బాధపడద్దు. మీ పిల్లల ఫ్యూచర్కి మేము బెస్ట్ సపోర్ట్గా అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, మీ సమస్యలని మా ఎలాగో చెప్పావు, మా ఊరికి రావడం జరుగుతుంది. అండ్ పిల్లల కోసం కూడా మా ఆలోచన జరుగుతుంది. ప్రజెంట్ మనం బ్రతకాలి అంటే కనుక కొంచెం నిత్యావసర సరుకులు అయ్యి చాలా ముఖ్యం.
మా సార్ ప్రజెంట్ ఇవి తీసుకోండి, మేము ఇంకా మాట్లాడేసి మీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మా తరపు మా మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఏవైతే హెల్ప్ కావాలో మేమైతే చేస్తాము. అలాగే చూస్తున్న ప్రేక్షకులకు కూడా వీళ్ళు ఏలూరు జూట్ మిల్లు ఒక బ్రిడ్జి కింద అయితే ఉంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తే మా తరపు కూడా హెల్ప్ కావాలి అని అనుకుంటారో వచ్చి డైరెక్ట్గా వాళ్ళని కలిసిన పట్ల లేదు మా మాస్టర్ టీవీని సంప్రదించిన పట్ల ప్రజెంట్ అమ్మ మీకు ఒక 1 monthకి కావాల్సిన ఒక నిత్యావసర సరుకులని మనం చేయడం జరుగుతుంది. ఒకసారి ఇవి తీసుకోండి. ఇంకా ఆయిల్, కారాలు, చింతపండ్లు అన్నట్టు పెట్టేసుకోండి. అండ్ మీ పిల్లలకి బ్రష్లు, పేస్ట్లు అటు పెట్టేసుకో, పక్కన పెట్టేసుకో. ఇంకా ఇస్తాను. అలాగే సాల్ట్లు, కందిపప్పు, పెసరపప్పులు, పంచదార, ఇంకా పేస్ట్లు కూడా ఒక 1 monthకి సరిపోతాయి. సోప్స్ కూడా ఓకేనా. అండ్ సరఫ్స్, పప్పు అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అండ్ బియ్యం కూడా ఒక 1 monthకి మేబీ మీకు సరిపోతాయి అనుకుంటున్నాము. ఒకవేళ మీకు చాలకపోతే కనుక మళ్ళీ ఒక 10-15 డేస్లో మళ్ళీ ఒకసారి మీరు రావడం జరుగుతుంది. మరి ఎటువంటి ఏం కంగారు వద్దు. మీరు చెప్పారు కదా మా ఎండి సార్ కూడా ఒక్కసారి మాటేస్తే కనుక ఖచ్చితంగా ఆయన తరఫు చేస్తారు. బతుకుతున్నా వాళ్ళు పిచ్చి కింద ఏ సాయం లేదు మాకు, అనాథులే బతుకుతున్నాం. మంచి మనసుతో మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ బాబు. లేదమ్మా మరి అవుతుందిగా డాక్టర్స్ అయిపోయి నిజంగా వీళ్ళు ఇంత ఇప్పుడు ఈ వీడియో చూసి నెక్స్ట్ మీరు నిజంగా వీళ్ళు సాధిస్తే ఉంటుందన్యా చాలా మందికి ద బెస్ట్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి సార్కి హాయ్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఓకే అమ్మా, థ్యాంక్స్. అది గుర్తుంచుకోండి మమ్మల్ని బాబు, ఏమీ లేని వాళ్ళం. ఆధార్ కార్డు అలాగే అదే ఇది వేలు ముద్ర పట్టలేదు అన్న, మీరు నెంబర్ ఇస్తే పోనీ డబ్బులు. మీరు ఎలాగో అది ఒక 200 కోసం ఒక 2 months నుంచి వీళ్ళ ఆధార్ కార్డు కూడా వెళ్ళడం లేక జరుగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళండి, నా నెంబర్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు నాకు ఫోన్ చేయండి. ఆధార్ కార్డు అప్డేట్ అయిన వెంటనే నేను వాళ్ళకి మనీ వేస్తాను. అదే యాక్చువల్లీ ఏం కాదు, వేలు ముద్ర ఎవరికే పట్టల. అంటే మేబీ మీకు ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా వైపు కూడా చెప్పడం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. ఆధార్ కార్డు చేయించుకొని స్కూల్లో త్వరగా రోజు అడుగుతుంది టీచర్, ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళ అని ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వెళ్తాం కొంచెం చెప్పండి అండి, ఫోన్ నెంబర్ అనేది. చాలా మంచి మనసుతో వచ్చారు బాబు, మీకు మీ బిడ్డలకి మీ కుటుంబానికి పుణ్యం. లేదమ్మా మా మాస్టర్ టీవీ ఎప్పటికప్పుడు ఇటువంటి సహాయం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ నుంచి మా సహాయం అయితే ఖచ్చితంగా అందుతుంది. మరి ఇటువంటి జీవితాలు చూసి మీరు కూడా ఏమైనా సహాయం చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ని సంప్రదించేయండి.